మనందరికీ బాగా తెలిసిన అమెజాన్ కంపెనీలో వీక్లీ జస్ట్ 5 డేస్ మాత్రమే, అది కూడా పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తే చాలు. స్టార్టింగ్లోనే 3.6 lakhs per annum శాలరీతో పాటు ఫ్రీ ల్యాప్టాప్ ఇంకా వైఫై ఛార్జెస్ కూడా ఇచ్చే మంచి జాబ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను. అస్సలు మిస్ చేసుకోకండి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. నేను ఇదే వీడియోలో మీకు జాబ్ ఫుల్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను, కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వెంటనే ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు అమెజాన్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు లొకేషన్స్ అవైలబుల్లో చూసుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది కాబట్టి, ఇంకా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర చాలా లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇనిషియల్గా మీకు 12 months కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది అమెజాన్ పేరోల్ ప్రకారం. దాని తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని పర్మనెంట్ కూడా చేస్తారు. సో ఇందులో మీరు సెలెక్ట్ అయ్యాక 24/7 రొటేషనల్ షిఫ్ట్లో అయితే వర్క్ చేయాలంట. మీకు ఎవ్రీ 3 to 4 monthsకి అయితే షిఫ్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు కాబట్టి ఏ షిఫ్ట్ అయినా మీకు ఏం ప్రాబ్లం కాదు. తర్వాత మీరు వీక్లీ జస్ట్ 5 days మాత్రమే వర్క్ చేయాలి. వాళ్ళు మీకు ఈక్వల్ ఆపర్చునిటీ అయితే కల్పిస్తారు. ఎలాంటి డిస్క్రిమినేషన్ అయితే ఉండదు. అంటే మీ సెక్స్ కానీ, నేషనల్ ఆరిజిన్, జెండర్, ఇవన్నీ ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించకుండా మీరు జాబ్ రోల్కి ఫిట్ అని తెలిస్తే, మీ క్వాలిఫికేషన్ ఉండి జాబ్ రోల్కి ఫిట్ అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఇందులో మీరు సెలెక్ట్ అయ్యాక మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, వీళ్ళ కంపెనీ వాళ్ళ కస్టమర్స్కి ఏమన్నా ఇన్బౌండ్ కానీ అవుట్బౌండ్ కాల్స్కి సంబంధించి ఏమైనా కాల్స్ వస్తే వాటిని హ్యాండిల్ చేయడం కానీ, ఏమైనా క్వైరీస్ వస్తే ఫోన్ ద్వారా, చాట్ ద్వారా రిసీవ్ చేసుకొని సాల్వ్ చేయడం కానీ, ఇంకా ఏమన్నా పాలసీస్కి సంబంధించి, ప్రోగ్రామ్కి సంబంధించి ఏం డౌట్స్ వచ్చినా సరే వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలని చెప్తున్నారు. జాబ్కి అయితే సెలెక్ట్ అయ్యారనుకో మీ రోల్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి ఇనీషియల్గా వాళ్ళు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు కంప్లీట్గా నేర్పిస్తారు ఎలా వర్క్ చేయాలని చెప్పి. ఆ ట్రైనింగ్ తర్వాత జాబ్ కానీ పర్మనెంట్గా మీ ఇంటి దగ్గర నుంచి చేస్తారు. సో మీకు బేసిక్ క్వాలిఫికేషన్ అయితే మీరు ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, అంటే మీరు డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, లేదు ఎంటెక్, ఎంబీఏ, పీజీ ఏది చేసినా ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఒకవేళ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. మీరు కాల్స్ని అయితే హ్యాండిల్ చేయడానికి మీరు విల్లింగ్నెస్ చూపించాలి. ఇంకా ఏమన్నా ఫోన్ కానీ, ఈమెయిల్కి సంబంధించి కస్టమర్ ఇంటరాక్షన్స్లో మీకు అప్లికేషన్ ఉండాలని చెప్తున్నారు. ఇంకా కింద ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో ఇచ్చిన వాటిలో మీకు ఉంటే, అంటే ఎక్స్పీరియన్స్ కానీ ఏమన్నా హెచ్ఆర్ షేర్డ్ సర్వీసెస్లో కానీ ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకో ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు, కానీ కంపల్సరీ అయితే కాదు. సో ఇంట్రెస్ట్ ఉండి అమెజాన్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నేను అప్లై లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ మీద అనిపించినట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అప్లై చేసుకోవడానికి కిందకి స్క్రోల్ చేయండి. తర్వాత మీ ఫస్ట్ సోర్స్ డీటెయిల్స్, అంటే ఈ జాబ్ మీరు ఎక్కడ నుంచి ఫైండ్ చేశారు దాని గురించి అక్కడ ఇచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. ఫస్ట్ మెయిన్గా స్టార్ మార్క్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం ప్రజెంట్ వాడుతుంది ఇవ్వండి. ఎందుకంటే మీరు అప్లై చేసుకున్నాక మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ వాడుతున్న మెయిల్ ఇవ్వాలి. అండ్ ఎవ్రీడే చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్కి కూడా స్టార్ మార్క్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. మీ దగ్గర లేకపోయినా సరే మీ బ్రదర్స్ కానీ, ఫాదర్ ఎవరిదో ఒకటి ఇచ్చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసుకున్నాక సిటిజన్షిప్ దగ్గర ఇండియా టిక్ చేసుకోండి. తర్వాత మీ డిసేబిలిటీ ఉంటే ఎస్, లేదంటే నో టిక్ చేసుకోండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఫుల్ అడ్రస్ ఇచ్చేసాక కరెంట్ సిటీ అడుగుతున్నారు, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ కూడా ఇచ్చేసేయాలి. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఏది, డిగ్రీయా లేకపోతే ఇంకా పీజీ, హైయెస్ట్ ఏది ఉంటే అది ఇచ్చేసి ఆ హైయెస్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎడ్యుకేషన్ టైపు ఇచ్చేసాక ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతున్నారు. మీకు ఒకవేళ ఉంటేనేమో ఇవ్వండి, లేని వాళ్ళు 0 అని ఇచ్చేసేయండి. ఏమైనా కరెంట్లీ వర్క్ చేస్తున్నారా, ఎస్ అయితే నో అయితే నో. నోటీస్ పీరియడ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా కెన్ జాయిన్ ఇమీడియట్లీ టిక్ చేసుకోండి. తర్వాత కరెంట్ ఎంప్లాయీ లేదంటే లాస్ట్ ఎంప్లాయర్ అని అడుగుతున్నారు. ఎన్ని నాట్ అప్లికబుల్ అని ఇచ్చేసాక మీ కరెంట్ మంత్లీ శాలరీ అడుగుతున్నారు ఒకవేళ జాబ్ చేస్తూ ఉంటే, లేకపోతే 0 అని ఇచ్చేసేయండి. తర్వాత అదర్ డీటెయిల్స్లో మీకు ఏమైనా యాక్టివ్ లేదా కరెంట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయా, ఎస్ అయితే నో అయితే నో. ఒకవేళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి అంటే ఓవర్ టైం కూడా వర్క్ చేయడానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎస్ అని టిక్ చేసుకోండి. తర్వాత ఇంకో బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి రొటేషన్ షిఫ్ట్లో వీక్ ఆఫ్స్లో కూడా వర్క్ చేయడానికి మీకు ఓకేనా, ఖచ్చితంగా ఎస్ అని టిక్ చేసుకోండి. తర్వాత జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్లు ఒకవేళ మీరు రీలొకేట్ అవ్వడానికి కూడా మీకు ఓకేనా అని అడుగుతున్నారు. మీకు కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా రిక్వైర్డ్ ఉంటే రీలొకేట్ అవ్వడానికి ఓకేనా అని అడుగుతున్నారు. ఎస్ అని టిక్ చేసుకున్నాక వీళ్ళ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి టెలిఫోన్ లేదా ఈమెయిల్ యూజ్ చేయడానికి మీకు ఓకేనా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఎస్ అని టిక్ చేసుకొని మీకు ఎంఎస్ ఎక్సెల్లో నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేదంటే నో టిక్ చేసుకున్నాక పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఖచ్చితంగా మీ దగ్గర పాన్ కార్డ్ అయితే ఉండాలి. లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా పాన్ కార్డ్ నెంబర్ అయితే ఉండాలి. లేని వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. తర్వాత మీ దగ్గర ఈ ఆధార్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్, లేదంటే నో టిక్ చేసుకున్నాక
మీరేమన్నా ఇప్పటివరకు ఏమన్నా అమెజాన్లో వర్క్ చేశారా? ఎస్ అయితే నో అయితేనో. కరెంట్లీ ఏమైనా అమెజాన్లో వర్క్ చేస్తున్నారా? ఎస్ అయితే నో అయితేనో టిక్ చేసుకున్నాక డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. ఫస్ట్ రెజ్యూమే అప్లోడ్ చేయాలి. ఖచ్చితంగా రెజ్యూమేని జాబ్ రోల్కి తగ్గట్లు జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్నీ ఉండేటట్లు చూసుకొని అప్లోడ్ చేయాలి. అక్కడ 2 MB 3 MB బిలో ఉండాలి. డాక్యుమెంట్ లేదా PDF ఫార్మాట్లో ఉండాలి. అప్లోడ్ చేశాక ఫోటో కూడా JPG లేదా JPEG ఫార్మాట్లో ఉండాలి. 4 MB బిలో ఉండాలి. అక్కడ యూజ్ కెమెరా మీద క్లిక్ చేసి డైరెక్ట్ మీ ఫోటో కూడా అప్లోడ్ చేశాక కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. ఆ డిక్లరేషన్ దగ్గర మొత్తం చదివేసి ఆ టిక్ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ రెజ్యూమేని ఇవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మనందరికీ బాగా తెచ్చిన అమెజాన్ కంపెనీ వాళ్ళు అసోసియేట్ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.